బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ముఖ్య అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్పట్నంలోని ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ నందు నంద్యాల జిల్లా కిసాన్ మోర్చా రైతు సంఘాల నాయకులతో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనరల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, గ్రామ కమిటీ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఈరన్న, కిసాన్ మోర్చా నాయకులు నాగమోహన్ రెడ్డి, బాలరాజు, శివరామరెడ్డి, ఆర్మీ రామయ్య, హరినాయుడు, చలపతిరావు, నాగార్జున, పోలా వెంకటేశ్వర్లు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ నంద్యాల జిల్లాకు రావడం జరిగింది. ఈ రాష్ట్ర పర్యటన అధికారంలోకి వచ్చాక తొలిసారిగా భారతీయ జనతా పార్టీ తరఫున 26 జిల్లాల పర్యటన కిసాన్ మోర్చా తరఫున జరుగుతూ ఉంది. ఎందుకు ఈ పర్యటన జరుగుతుందంటే గత ప్రభుత్వంలో రైతులకి ఏమి జరిగింది, ఎంత మోసాలు జరిగినాయి, ఎంత అన్యాయాలు జరిగినాయి అనే విషయం మీద ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనే విషయం దాని మీద చేయటము, ఆర్గనైజేషన్ గ్రామాల్లో పార్టీని విస్తరింపచేయటం కోసము ఈ పర్యటన సాగుతూ ఉంది. రాష్ట్రంలో వాస్తవంగా ప్రభుత్వం మారినంత మాత్రంగా రైతులలో జీవితాల్లో పెద్దగా మార్పు రాదని కిసాన్ మోర్చా భావిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఏ అధికారులైతే ఉన్నారో ఆ అధికారుల మనస్తత్వం ఇవాళకి మారకపోవటం వల్ల రైతులు ఇవాళకి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇవాళ. అందుకోసమే భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఏ జిల్లాల్లో అయితే ఆ అధికారుల నుంచి రైతులకి కేంద్రం, రాష్ట్రము ఈ రెండు ప్రభుత్వాల నుంచి రైతులకు అందాల్సిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అందకుండా ఇవాల్టి కూడా అధికారులు దురాగతానికి పాల్పడుతున్నారు. అటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతుంది. అట్లాగే భారతీయ జనతా పార్టీకి అనేక సంవత్సరాలుగా అనాదిగా ఒక పేరు ఉంటుంది, ఇది పట్టణాలకే పరిమితమైన పార్టీ అని. అది కాదు, ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సిన పార్టీ ఇది అని చెప్పిన ఉద్దేశంతో ఇవాళ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 10,000 పంచాయతీల్లో గ్రామ కమిటీలు వేయటం కోసమే సన్నద్ధమైంది. దాంట్లో భాగంగానే నేను ఇవాళ నంద్యాల జిల్లాకి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ప్రతి పంచాయతీలో కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయటము, గ్రామ కమిటీ వేశాక ఒక నెల రోజుల తర్వాత అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా రైతు సదస్సుల పేరు మీద సదస్సులు పెడతాము. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి సుమారుగా 3 నుంచి 5 కార్యకర్తలతో గ్రామ కమిటీలు వేసి ఈ గ్రామ కమిటీల ద్వారా ఈ ప్రతి జిల్లాలో కూడా సుమారుగా జిల్లాకి 400 దగ్గర నుంచి 500 వరకు పంచాయతీలు ఉంటాయి. 500 పంచాయతీలు ఉంటే 5 3 1500 మందితో పెద్ద ఎత్తున రైతు సదస్సు పెట్టి రైతు సదస్సులో ఈ జిల్లాలో, ఈ నంద్యాల జిల్లాలో రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో ఏ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయో ఆలోచన చేసుకొని, అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఏ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఏ సమస్య పరిష్కారం కోసమో మా ఆలోచన విధానము కిసాన్ మోర్చా ఏ రకంగా ఆలోచన చేస్తుందన్న విషయం ఆలోచన చేసుకొని ఆ రకంగా ఆ సమావేశంలో తీర్మానం చేసి ఈ నంద్యాల జిల్లాలో టమాటా రేటు ఉంటే 50 రూపాయలు, రేటు లేకపోతే 50 పైసలు ఈ పరిస్థితి రైతాంగానికి ఉంటే ఆ రోజు ఈ సమావేశంలో మేము తీర్మానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టమాటా రైతుల్ని ఏ రకంగా ప్రభుత్వం కాపాడాలనే ఆలోచన చేసుకొని ఆ రోజు ఆ సమావేశంలో తీర్మానం చేశాక అట్లా 26 జిల్లాలకు సంబంధించి కార్యక్రమాన్ని ఆలోచన చేసుకొని 26 జిల్లాల్లో ఈ సదస్సులు పూర్తయ్యాక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి ఒక రైతు ప్రతినిధుల సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ సభకి ప్రభుత్వం నుంచే ప్రతినిధులు పాల్గొంటారు. వాళ్ళు సెరికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, వ్యవసాయానికి సంబంధించిన ఎన్నైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, దాంతోపాటు నేషనల్ అగ్రికల్చర్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ సదస్సులో పాల్గొని ప్రతి జిల్లాలో ఏ సమస్య ఉంది, ఈ సమస్య పరిష్కారం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి, అట్లాగే దీనికి సహకారంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనతో చేసుకొని అట్లా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి 26 జిల్లాల్లో ఉండే రైతులు కళ్ళల్లో నీళ్లు లేకుండా, ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్య చేసుకోకుండా, రైతు పొలాల్లో ఉండే కాలవల్లో నీరు పారాలు తప్పితే ఏ రైతు కళ్ళల్లో నీరు పారకూడదు,
ఎక్కడ రైతుకు కష్టం వచ్చినా భారతీయ జనతా కిసాన్ మోర్చా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఉండే 10,000 పంచాయతీల్లో గ్రామ కమిటీలు వేయాలనే ప్రయత్నంలో కిసాన్ మోర్చా గ్రామానికి వెళ్ళబోతుంది. దాంట్లో భాగంగానే ఈ జిల్లాకు రావడం జరిగింది.